గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డును పూర్తి చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ పార్టీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు 23 కిలోమీటర్ల పొడుగుతో 230 కోట్లతో ఏర్పాటు చేసి ఈ రింగ్ రోడ్డు 10 సంవత్సరాలు గడిచినా పూర్తి కాకపోవడంతో గజ్వేల్లోకి నాగ్పూర్ హైవే, మెదక్ తూప్రాన్, సంగారెడ్డి మీదుగా వచ్చే హెవీ వెహికల్స్, కంటైనర్స్ గజ్వేల్ టౌన్ లోకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగి ఎంతో మంది ప్రాణాలు తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం జరిగిందని, కావున కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి రింగ్ రోడ్డును 10 సంవత్సరాలు గడిచినా పూర్తి చేయకపోవడంతో కేసీఆర్ పార్టీ విఫలమైందని, కావున ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకుని కేవలం 60 మీటర్ల పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, సిపిఐ పార్టీ నాయకులు మెట్టు శ్రీను, రుద్రారం భిక్షపతి, వెంకటాచారి, ఎండి షాదు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు గురవుతా ఉన్నారు. ఇవాళ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఈ పనులను పూర్తి చేయలేకపోయినారు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఈ రింగ్ రోడ్ను పూర్తి చేసి ప్రమాదాల నివారణకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. ఇవాళ మరి ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకునిగా ఉంటే కేసీఆర్ గారు కనీసం గజ్వేల్ వైపు చూడకపోవడం కూడా ఒక విచింతగా ఉంది. ఈ విచిత్రాన్ని వారు వచ్చి వెంటనే గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ గజ్వేల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయటకు వారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ గ్రామం నుంచి రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద లారీలు, హెవీ వెహికల్స్ రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణ కావాలంటే ఇవాళ రింగ్ రోడ్డు అసంపూర్తిగా ఉన్నటువంటి రింగ్ రోడ్డును మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి అధికారులు దీన్ని పట్టించుకొని ఈ ప్రమాదాల నుంచి బయట ప్రజలను పడేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ రింగ్ రోడ్డు పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి లేనిచో రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చుట్టూరుగా ఉన్నటువంటి రింగ్ రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు దాటుతున్నా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 23 కిలోమీటర్ల పొడుగుతోని 230 కోట్లతోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చుట్టూరుగా రింగ్ రోడ్ నిర్మించడము టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికైనా కానీ ఈ రింగ్ రోడ్ పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయకపోవడము ఇది చాలా సిగ్గుసేట్ అని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రింగ్ రోడ్డు పనులు పూర్తి అయితే అక్కడ సంగారెడ్డి, మెదకు, తూప్రాను, రామంపేట, నాగపూర్ హైవే నుండి హెవీ వెహికల్స్ గజ్వేల్లోకి రాకుండా అవుతాయి. కాబట్టి ఈ గజ్వేల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ట్రాఫిక్తోని గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. హెవీ వెహికల్స్ గజ్వేల్ టౌన్లకు రావడంతో అనేక సార్లు యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు ఇరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా సందర్భాలు కూడా చాలా చూసాం మనం. కాబట్టి ఈ 10 సంవత్సరాలైనా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రింగ్ రోడ్ పనులు పూర్తి చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ మొత్తము 90% పూర్తి అయింది. ఇప్పటికీ కేవలం 60 మీటర్ల రోడే ఉంది. ఈ 60 మీటర్ల రోడ్డు పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ రైతు ద్వారా భూసేకరణ చేసి 2013 చట్టం ప్రకారము ఆ రైతుకు భూమికి భూమి ఇచ్చి లేదా ఒక ఉద్యోగం ఇచ్చి, అట్లా కాకపోతే మార్కెట్ వాల్యూ ప్రకారము 3 అంతల రేటు కట్టించి ఆ రైతును ఒప్పించి మెప్పించి అక్కడి నుంచి భూసేకరణ చేసుకొని ఈ 60 మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఇది పూర్తి చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ ఒక సైడ్ పూర్తయి ఇంకొక సైడ్ పూర్తి కాకపోవడంతో ఈ వెహికల్స్ అన్ని వన్ సైడ్ పోట్ల ఒక అర్ధరాత్రి 2 మహిళలు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. గర్ల్స్ సబ్ బాయ్ సబ్కి వెళ్ళి 2 బాళ్ళు కూడా బైక్ మీద వచ్చి ఇబ్బందులతో స్పాట్ డెడ్ కావడం జరిగింది. ఇంకా ఎన్నో మరణాలు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రింగ్ రోడ్ను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ అసంపూర్తిలో ఉన్నటువంటి పనులు ఈ 60 మీటర్లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది తక్షణమే పూర్తి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.